ఫిజికల్ గా కలిసారా? కలిసాం ఫిజికల్ గా అంటే ఫిజికల్ గా కలిసాం బ్రో, చాలా సార్లు కలిసాం. మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు వదిలేసి వెళ్ళిపోయింది ఇంకోటితో. ఇంకొకటితోనా? నాకు ఇంకా తనే కావాలనిపిస్తుంది బ్రో. మ్యారేజ్ అయిపోయింది కదా తనకి. మ్యారేజ్ అయిపోయినా కానీ పడుకునే ప్రతిసారి తనే గుర్తుకొస్తుంది. నిద్ర కూడా రావట్లేదు నైట్ టైం. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ. ఒకవేళ ఈ అమ్మాయి ఆ వీడియో చూస్తే ఏం చేస్తారా? అది చూసినా ఇంకేం చేయలేదని. ఏ తనకు కావాల్సింది డబ్బు మాత్రమే. టైం పాస్ చేసిందని నాతో. టైం పాసా? కనబడవా కనబడవా కన్నీరై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర పోరగాడు. సో ఈరోజు వచ్చేసి ఒక లవ్ ఫెయిల్ అయితే మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తాను అనమాట. ఆ లవ్ ఫెయిల్ ఎవరు కాదు, దీనైతే నా ఫ్రెండ్ అనమాట. ఎప్పటి నుంచో నీ లవ్ ఫెయిల్ ఎలాగో చెప్పురా, అమ్మాయినే వీడియో చూస్తుంది అనుకుంటా. నేనైతే చాలా రోజుల నుంచి అడుగుతాం కానీ చెప్పట్లేదు వీడు. ఎందుకంటే చెప్పను, నాకు ఎందుకు లవ్ ఫెయిలియర్ అయిపోయింది, ఇంకేం చెప్తా, అమ్మాయి లేనప్పుడు ఇంక లైఫ్ ఎందుకు. నీ పేరేం పేర్రా? షన్ను. ఎక్కడ అనేది? పాడేరు. ఏమైంది అసలు? ఏమైందంటే ఏడ్ చెప్తాం బ్రో, లైఫే ఫెయిల్యూర్ అయిపోయింది. అసలు ఈ మ్యాటర్ అయితే చెప్పు. ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను, కానీ నన్ను వదిలేసి ఇంకొంత వెళ్ళిపోయింది. నిజమైన ప్రేమకు చోటే లేదులే. కారణం ఏంటి చెప్పు. కారణం అంటే ఏడ్ చెప్తాం. అసలు ఎలా పరిచయం ఇద్దరికి? ఇద్దరికంటే నేను ఒక డాన్సర్ని. ఓకే. డాన్స్ షోకి వెళ్ళామన్నమాట. వెళ్ళినాక అక్కడ మేము పర్ఫార్మెన్స్ చూసాం. నా పర్ఫార్మెన్స్ నచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడిపించింది అనమాట. నీ డాన్స్ బాగుంది, అయితేనేమో చాలా కాసేపు మాట్లాడుకున్నాను. ఇన్స్టా ఐడి తీసుకుంది నాది. ఇన్స్టా ఐడి తీసుకుంది. ఇన్స్టా ఐడి తీసుకుంది. ఇన్స్టా ఐడి తీసుకొని అలా కొన్ని రోజులు బాగానే చాట్ చేసుకున్నాం. అలా ఇంకా క్లోజ్ అయిపోయాం అనమాట. క్లోజ్ అయినాక ఇంకా అలా లవ్ ఎక్కడ పుట్టిందో ఎలా పుట్టిందో తెలియదు బ్రో. అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా, నువ్వు యాక్సెప్ట్ చేసావు? ఫస్ట్ అమ్మాయి చెప్పిందా నీకు? ఫస్ట్ అమ్మాయి ప్రపోజ్ చేసింది అనమాట. నువ్వు మరి ఏం చెప్పావు? నేను కొన్ని రోజులు టైం తీసుకున్నాను. అంటే నాకు అలాంటివి ఏం తెలియదు కదా, డాన్సర్ని, డాన్స్ లైఫ్ అనుకున్నాను. తను ప్రపోజ్ చేసేసరికి నాకు ఒకసారిగా ఏం అర్థం కాలేదు. సరే నాకు టైం కావాలి, కొన్ని రోజులు ఆలోచించుకొని చెప్తాను చెప్పాను. ఫైనల్గా ఓకే చేశాను బ్రో, అంత బాగానే ఉంది. కానీ సడన్గా మరి వదిలేసి వెళ్ళిపోయింది అన్న. వదిలేసి వెళ్ళిపోయింది ఇంకొకటితోనా? ఇంకోటితో. ఇప్పుడు లవ్ అనకి ఇద్దరికి ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. మీ ఇంట్లో వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఇంట్లో వాళ్ళకి చెప్పాను, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తెలుసు. వాళ్ళ ఇంట్లో మమ్మీ డాడీ అందరు ఓకే అన్నారు. ఓకే. ఎంగేజ్మెంట్ టైంలో అలాగే అయిపోయింది అనమాట. అసలు నిన్ను ఎందుకు వదిలేసింది? మనీ లేదు బ్రో. మనీ లేదని. మనీ లేదని వదిలేసిందా? అంటే ఏంటి, నువ్వు మేము పెద్ద ఉండలేం కాదు, డాన్స్ లైఫ్ తెలిసింది కదా బ్రో. డాన్స్ అంటే ఏదో ఎందుకు వదిలేసింది? కొన్ని రోజులు నాతో బాగానే తిరిగింది, పార్కులు తిరిగాం, అన్నింటి దగ్గర తిరిగాం. ఓకే. అంత బాగానే ఉంది. కరెక్ట్గా చేసుకుందాం అన్న టైంలో వదిలేసి వెళ్ళిపోయింది నన్ను. అంటే ఫస్ట్లోనే అనేది అనమాట, ఫ్లాట్ తీసుకుందాం, ఇల్లు కొనుక్కుందాం ఇది అని చెప్పి. నేను అంతగా డబ్బు ఉన్నోడిని కాదే, మన స్థాయి తగ్గట్టు మనం ఉండాలి. నా డాన్స్ నచ్చి నాకు అట్రాక్ట్ అయింది. మరి అలాంటప్పుడు డబ్బు లేకపోతే వదిలేసి వేరే వాడు తెలియడం ఏంటి? అది తనకి తర్వాత అర్థమైనట్టుంది. అంటే నిన్ను చూసి రిచ్ అందుకుంది ఏంటి ఫస్ట్? తనకి తెలుసు మొత్తం, అన్ని చాట్ చేసుకున్నాం కదా, నా గురించి నా విషయాలన్నీ చెప్పాను తనకి, నా లైఫ్ స్టోరీ మొత్తం అన్ని. ఫిజికల్ గా కలిసారా? ఫిజికల్ గా అంటే ఫిజికల్ గా కలిసాం బ్రో, చాలా సార్లు కలిసాం. మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు. ఎక్కడ అమ్మాయిది? అమ్మాయిది వైజాగ్. వైజాగ్.
మరి ఇప్పుడు వేరే వాడితో ఎందుకు వెళ్ళిపోయింది? రీజన్ ఏంటి? అతను బాగా రిచ్ బ్రో, అతని దగ్గర అన్నీ ఉన్నాయి. అంటే ముందే అడిగాను, మీ మమ్మీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏడ్ చేస్తావు అంటే, అయినా పర్లేదు నీతో పాటు వచ్చేస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని చెప్పింది. లాస్ట్కి ఏమొచ్చి ఉమ్. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఇదేదని ఏవో కారణాలు చెప్పి వాళ్ళ మమ్మీ డాడీ చూసిన వాళ్ళతో పెళ్లి చేసుకుంది. నిజమైన ప్రేమకు చోటే లేదులే. మీ ఇద్దరు లవ్ స్టోరీ వాళ్ళ ఇంట్లో తెలుసా? తను చెప్పలేదు బ్రో, చెప్పినని చెప్పింది కానీ మోసం చేసింది. పాపమానే నమ్మించి చేసావు ద్రోహం. ఎందుకు ఏడుతున్నావు? కానీ ఏడిస్తున్నా సరే అమ్మాయి ఇప్పుడు నీతో నాకు ఇంకా తనే కావాలనిపిస్తుంది బ్రో. మ్యారేజ్ అయిపోయింది కదా తనకి. మ్యారేజ్ అయిపోయినా కానీ మ్యారేజ్ ఎంత తను మర్చిపోలేకపోతాను. 1 year అవుతుంది, ఇంకా 1 year అవుతుంది తను నన్ను వదిలేసి వెళ్ళిపోయి. గాయం చేసే కాలం మళ్ళీ చేసే వైద్యం కాలక్షేపం. ఫోన్ చేసి నీకు ఎప్పుడైనా? ఇంకా ఇప్పుడు వచ్చి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు బ్రో. ఒకవేళ అమ్మాయి నీకు మళ్ళీ కాల్ చేసి నీ దగ్గరకు వస్తే యాక్సెప్ట్ చేస్తా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను బ్రో. వేరే వాడితో ఉంది కదా? వేరే వాడితో ఉన్నా నాకు సంబంధం లేదు. అది ఎంత సిన్సియర్ లవ్. మనోడు ఎంత డీప్ లవ్ చేసినా సరే అమ్మాయి వేరే వాడితో వెళ్ళిపోయిన చాలా తప్పు. మరి నువ్వు అమ్మాయి నీకు గుర్తుకొస్తుందా? ఎందుకు గుర్తు రాదని, ఆ పడుకునే ప్రతిసారి తనే గుర్తుకొస్తుంది. నిద్ర కూడా రావట్లేదు నైట్ టైం. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ. చెప్పు, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మాయి కోసం? డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో ఏదైనా సాధించగలమని, డబ్బు లేకపోతే ఏది లేదు. ఇంకా ఏమన్నారు మీ ఇంట్లో వాళ్ళు? ఏమంటారు బ్రో, అన్నీ ఓకే అని చెప్పారు. అంతా ఓకే, మా వైపు ఓకే అయిపోయింది. తను మధ్యలో మాత్రం వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకురా ఏడిస్తే అమ్మాయి వస్తుంది ఇట్రా? ఒకవేళ ఈ అమ్మాయి ఆ వీడియో చూస్తే ఏం చేస్తారా? అది చూసినా ఇంకేం చేయలేదని. ఏ తనకు కావాల్సింది డబ్బు మాత్రమే. టైం పాస్ చేసిందని నాతో. టైం పాసా? కనబడవా కన్నీరై. టైం పాస్ చేసింది. మరి నీకు తెలియలేదా? నాకు తెలియలేదు అప్పుడు. నువ్వు గుడ్డిగా ఎర్రలా నమ్మేసావు. డాన్స్ మ్యూజిక్లో ఉండేవాళ్ళం కదా. ఓకే, ఎక్కువగా టైం ఇచ్చేవాడిని కాదు, అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. అసలు ఈ ఎలా గ్యాప్ లో ఇంకోటి తగులుకుంది. నేను లవ్ చేస్తుండగా ఇంకోటి తగులుకుందని. మంచి డబ్బు ఉన్నది చర్చ చేసుకుంది. మరి నీతో ఎందుకు లవ్ అని చెప్పి ఇవన్నీ చేయించుకుంది, అన్ని ఫిజికల్గా అన్ని కలిసింది, అన్ని చేసింది? నువ్వు అడగలేదు అసలు కనీసం అమ్మాయికి? అడిగాను, నీ దగ్గర ఏముందని నేను చేసుకోవాలి అని అడిగి ఒకటే మాట అందని. నా నోట్లో ఇంకేం మాటలు రాలేదు. కానీ ఇంత డీప్గా లవ్ చేసి గుడ్డిగా నమ్మి వీడిని ఫిజికల్గా అన్ని కలిసి ఇంత మోసం చేసి వేరే వాడు తెలిపింది కదా, అది చాలా రాంగ్. వీడు ఫస్టే చెప్పాడు అమ్మాయిలో. ఫస్టే నువ్వు చెప్పవా? ఫస్ట్ చెప్పాను. ఏమని చెప్పావు? అంటే తనే వచ్చి ప్రపోజ్ చేసింది. టైం తీసుకున్నాను, నాకు ఇలాంటి సెట్ కావు. సెట్ కాదని చెప్పినా సరే, టైం వద్దు నాకు ఇలా అన్నా సరే అమ్మాయి పర్లేదు అంతా చూసుకుంటాను. తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేసావు అమ్మాయికి, గుడ్డిగా యాక్సెప్ట్ చేసి ఇది నా లైఫ్ చేశాను. తను తప్ప నాకు ఇంకెవరొద్దు, ఎంతమంది వచ్చి ప్రపోజ్ చేశారని నన్ను. చేశారా? చేశారు, చాలా మంది చేశారు. కానీ తను తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు అనుకుని అందరినీ రిజెక్ట్ చేసాను. లాస్ట్కి తినేమో ఇలా చేసింది నాకు. గట్టిగా గుచ్చెళ్ళిందిరా నిన్ను. ఈ రోజుల్లో ట్రూ లవ్ ఎక్కడ ఉందని, అంతా డబ్బే. డబ్బు యూజ్ అండ్ త్రో. ఇదైతే 100% ఉన్నారు. ట్రూ లవ్ కూడా ఉన్నారు, సిన్సియర్గా చాలా మంది ఉన్నారులే. ట్రూ లవ్స్ కూడా ఉన్నారు, కానీ కొందరు అంత 100లోనే ఏదో తక్కువ మంది ట్రూ లవ్. మిగతా అంతా యూజ్ చేసుకుని బ్యాచే. అమ్మాయి నీకు నువ్వేమైనా అమ్మాయి నీకు ఏదైనా ఇవ్వడం కానీ గిఫ్ట్లు కానీ ఏమైనా ఇవ్వడం కానీ చేసావా?
గిఫ్ట్ అంటే నేనేం ఇవ్వలేదు, తనే ఇచ్చేది. కానీ ఏమిచ్చింది? చాలా ఇచ్చింది. అంటే ఏది అదే కొన్ని చెప్పు. ఐఫోన్ కొనిచ్చింది. ఐఫోన్ ఇచ్చింది నీకు? ఐఫోన్ మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపక ఐఫోన్ కొన్నా సరే నేను ఎందుకు వదిలేసింది నాకు ఇప్పటికి అర్థమవుతుంది. ఐఫోన్ ఎంత? ఐఫోన్ది ఐఫోన్ 1,50,000 అని. 1,50,000. 50,000. అమ్మాయి ఎంత ఐఫోన్ ఇచ్చినా సరే మరి మనోడి దగ్గర డబ్బు లేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయావా? లేదంటే బైక్ ఇచ్చింది. అమ్మాయి నేను అంత చూసుకుంది, మరి నువ్వు అమ్మాయికి ఏమి ఇవ్వలేదా? నేనేమీ లేదని, నా దగ్గర ఏముందని ఇవ్వడానికి. గాయం చేసేసావే నా బాధే లేదే కానీ మాటే నేను ఒక నార్మల్ డాన్సర్ అంతే. సో లాస్ట్గా ఫైనల్గా నువ్వు అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నావు? సరే ప్రియ, నువ్వు ఎలాగో నాతో కలిసి ఉండే ఉద్దేశం నీకు లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి. కానీ నీకు ఎప్పటికైనా నా మీద ప్రేమ కానీ కలిగి ఉంటే, నా మీద అదే ఫీలింగ్ ఏమైనా ఉంటే ఒక్క కాల్ చేయి ప్రియ, ఎక్కడ ఉన్నా వచ్చి తీసుకెళ్ళిపోతాను. అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా? మ్యారేజ్ అయిపోయింది బ్రో. కానీ అయినా తీసుకెళ్ళిపోతా. అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం. తనకు నేను కావాలనుకుంటే. ఐ లవ్ యూ ప్రియా అండ్ ఐ మిస్ యూ. ప్రేమించి తప్పేదో చేశానేమో గాని కళ్ళు మూస్తే కళ్ళ ముందుకొస్తుంది. సో చూశారు కదా, మనోడైతే చాలా బాధపడుతున్నాడు. మనోడు ఎంత బాధపడుతుందో నేను అనుకోలేదు. నా ఫ్రెండే వీడు కూడా. కానీ ఇది ఎప్పటి నుంచి లవ్ స్టోరీ చెప్పు అన్నా సరే ఇప్పుడు ఎందుకో ఒకేసారి కెమెరా ముందు ఎప్పుడు కెమెరా కూడా వీడు చెప్పలేడు. కనీసం వచ్చి నా ముందు చెప్పురా అంటే భయ, అది కూడా బాబోయ్ ఎలా చెప్పాడంటే ఫుల్ బాధల్లో ఉన్నాడు. వీడు బాధ చూస్తే నాకు బాధగా ఉంది. సో ఈ వీడియో అయితే ఫుల్గా చూస్తారనుకుంటున్నాను. మన ఛానల్ అయితే ఆంధ్ర పౌరగాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, గంట మాత్రం కొట్టడం మర్చిపోద్దు. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఎవరికైనా ఇలాగే లవ్ స్టోరీలు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. బాధపడకురా. ఈ వీడియో కానీ అమ్మాయి చూస్తే పక్కాగా అయితే నీకు ఫోన్ అయితే వస్తుంది. ఒకవేళ వస్తానని తీసుకెళ్ళిపోతావు కదా? తీసుకెళ్ళిపోతున్నాను. లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను నీకోసం. వర్క్ ఏం చేస్తావు నువ్వు? అమ్మాయి కోసం మ్యారేజ్ అయితే వర్క్ చేస్తావు కదా? డాన్స్లో ఏదైనా చేసి డబ్బు సంపాదించి సాధిస్తాను. నువ్వు వచ్చినా సరే ఇడు మంచిగా డాన్స్ చేసుకో, మంచిగా డబ్బులు వస్తే కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.